दूर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं स्थितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ నెల 15వ తారీఖు 2024 సంవత్సరం. మనం బహుశా సెప్టెంబర్ 1వ తారీఖు తర్వాత మళ్ళీ ఇది కలవడం అనుకుంటా. యుద్ధకాండలో ఉన్నాం, అందరికీ గుర్తుండే ఉంటుంది. 84వ సర్గలో ఉన్నాం, అది కొంతమంది గుర్తుండకపోవచ్చు. 13 శ్లోకాల దాకా చెప్పుకున్నాం, అది బహుశా ఎవరికి కూడా గుర్తుండకపోవచ్చు. మొత్తానికి మనం యుద్ధకాండలో 84వ సర్గలో 13 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. సందర్భం ఏమిటి అంటే, రామచంద్రుడు ఎప్పుడైతే రెచ్చిపోతున్నటువంటి ఇంద్రజిత్తును చూసి తన ధనుస్సు మీద చెయ్యి వేశారో తోకముడిచి పారిపోయాడు ఇంద్రజిత్తు. ఆ పారిపోయిన వాడు మళ్ళా సీతమ్మ మాయా రూపిణి అయినటువంటి ఒక సీతమ్మని తన రథం మీద ఎక్కించుకుని వచ్చి వానరులందరూ చూస్తూ ఉండగా ఖడ్గంతో ఆవిడ శిరస్సుని ఖండించాడు. అది చూసినటువంటి హనుమత్ స్వామి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేసారు. వచ్చి ఆయనకి చెప్పారు, జరిగిందంతా చెప్పారు. రామచంద్రుడు కూడబడిపోయారు. కూలబడిపోయిన సమయంలో అంతవరకు వివిధమైనటువంటి సేనలందరినీ సవరించి వస్తున్నటువంటి విభీషణుడు ఈ దుఃఖానికి కారణం ఏమిటో అర్థం కాలేదు. అందరూ కూడా ఎందుకింత దైన్యంతో ఉన్నారు, రామచంద్రుడు అలా నేల మీద కూలబడిపోయారు ఏమిటి అని చెప్పి ఆయన కంగారు పడ్డాడు. వచ్చి విభీషణుడు రఘువానర వీరుల జూచి కారణం విచ్చనెరుంగ నేరక అటయవని నోకపి వీరు కాంతుచు వెచ్చనియూరుపై పెడగ బిల్చి సమస్తమెరింగి వార్తలను ఇచ్చిన మోముగాగ రఘువీరులగా అంతుతూ ఇట్లుగా నెనెన్. ఎవడో ఒక వానరుని పిలిచారు విభీషణుడు. పిలిచి ఏమైందా, అసలు ఏంటి సంగతి ఏంటి, ఎందుకు అందరూ మీరు ఇలాగా విచారంగా ఉన్నారు అని అడిగారు హనుమత్ స్వామి. అడిగితే అతను అంతా పోసకొచ్చినట్టు చెప్పాడు. అయ్యా ఇలా ఇలా జరిగిందండి, ఆ మేఘనాథుడు అన్నవాడు వచ్చి సీతమ్మను సంహరించేశాడు, అంతా అయిపోయింది అని చెప్పాడు. వెంటనే విచ్చిన మోముగాగా ఒక్కసారి చిరునవ్వు వచ్చింది ఆయన మొహం మీద. ఓరిది, ఈ మాత్రానికి మీరింత కంగారు పడిపోతున్నారా అన్నాడు. సీతాదేవిని మేఘనాథుడు వధించన్నాగా నమ్మంగరాదు, ఆ తండ్రిన్ తనయుడెరుంగు అతడేలా ఎప్పికోల్ తెచ్చు. రావణాసురుడు సీతమ్మ మీద మనసు పడ్డాడు అని తెలిసినటువంటి మేఘనాథుడు రావణాసుడికి దుఃఖం కలిగించేలాగా సీతమ్మను ఎందుకు సంహరిస్తాడు? రావణాసుడు ఊరుకుంటాడు సంహరిస్తే? ఏమయ్యా, నేను ఇంత కష్టపడి మోసం చేసి అన్యాయం చేసి రామచంద్రుని దూరంగా పంపించి ఎత్తుకొచ్చానే ఆవిడ్ని, నువ్వు సంహరించి పడేస్తావు గమ్ముకుని అని కోపం తెచ్చుకుంటాడు కదా రావణాసుడు. కాబట్టి రావణాసుడు కోపం కలిగేలాంటి పని తమ కొడుకు మేఘజిత్ ఎందుకు చేస్తాడు? భూజాతన్ పంక్తిగళుండు గొంతున నభస్వద్వీచియాడంగారీతింగేయగ నొప్పుకోడిని ముషావిత్ వృత్తాంతరమెట్లెంచినన్. నేను అసలు నమ్మను, గీతాదేవిని మేఘనాథుడు సంహరించడం ఉంటాయా? రావణాసుడి దగ్గర అనేకమైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ అతని యొద్ద దుర్గుణములన్యములొక్క సహస్రముండినన్
నాతి వధంబు సేయుటని నన్ను దశగంఠుడు సేయడెప్పుడు. ఎన్ని దుర్గుణాలున్నా సరే మా అన్నగారికి ఒక స్త్రీవధ చేసేంతటి దుర్గుణం మాత్రం లేదు. స్త్రీని సంహరించేటువంటి వాడు కాదు రావణుడు. ఇంతవరకు రావణాసుడి చరిత్రలో ఎక్కడా స్త్రీవధ చేసినట్టు కనపడాలి. ఇక రాముల వారి చరిత్రలో కొంత ఉండేమో కానీ ఆ, అది కూడా ధర్మం కోసం ఆ, చేశారేమో కానీ ఆ, అందుకే సీతా కళ్యాణ సమయంలో కొందరు అన్నారు రామచంద్రుడు ధనుర్భంగం చేసిన తర్వాత సీతమ్మను పెళ్లి చేసుకోవాలి. కంగారు పడిపోయారు అందరూ. మా నాన్నగారు ఒప్పుకోవాలి అప్పుడు కానీ చేసుకోండి. ఓహో అంతేనా అన్నారు వాళ్ళందరూ. ఏమయ్యా అప్పుడు అనసూయాదేవి ఉంది సీతమ్మతో పెళ్లి వృత్తాంతం అన్నది విన్నాక ఆ అతడు నల్లవాడిని చేసుకోవడానికి నువ్వు ఆలోచించాలి కానీ బంగారు బొమ్మలాంటి ఇల్లు చేసుకోవడానికి ఆయన ఎందుకమ్మా ఆలోచించడం, కళ్ళు మూసుకుని చేసుకోక అంది ఆవిడ. అదేం కాదమ్మా ఉత్తిన తండ్రి గారు చెప్తే చేసుకుంటాను అన్నారులేండి అది సీతమ్మ తల్లి చెప్పింది. నవ్వుకున్నారు వాళ్ళిద్దరు. అప్పుడు రామచంద్రుడి కంటే సీతమ్మ గొప్పది అని అనేక రకాలుగా చెప్పి రామచంద్రుడికి శ్రీవధ చేసినటువంటి దోషం ఒకటి ఉన్నది ఆ చేతికి. ఆ చేతితోటి మా అమ్మాయి చేయి పట్టుకుంటే నీకు ఆ దోషం కాస్త పోతుంది. సమస్తమైనటువంటి పతివ్రతా శిరోమైనటువంటి మా సీతమ్మ తల్లి పైగా నువ్వు బాణాలు వేసి బోల్డ్ మంది రాక్షసుల్ని వధిస్తావుట కదా, మరిచి సుబాహుల్ని వధించావుట కదా, ఈ కఠినమైనటువంటి శివకార్ముకాన్ని నువ్వు విరిచావు కదా, ఎంత కర్రకు కాయలు కట్టేసి ఉంటుందో కదా నీ చెయ్యి. పవిత్రమైన వెన్నపూసలాంటి దాన్ని మా అమ్మాయి యొక్క చెయ్యిని ఒక్కసారి పట్టుకుంటే నీ చెయ్యి బాగా సుఖంగా చక్కగా ఉంటుందయ్యా అని చెప్పి రామచంద్రుడి కంటే సీతమ్మకే 2 ఆకులు ఎక్కువ వేసి చెప్తూ ఉంటారు పెద్దలందరూ. అటువంటివి సీతమ్మ తల్లి. కాబట్టి ఈనాడు కూడా రావణాసురుడు ఒక స్త్రీ వధ చేసేటువంటి వాడు కాడయ్యా. నీతి విదుండు శౌర్యరస నీరథి వేద మహార్థ తత్వవేత్త కామాతురుడన్నడొక్కటి మాత్రము అంగన చంపెడు అంత చెట్టయే. కామాన్ని జయించలేకపోతూ ఉన్నాడు మా అన్నగారు తప్ప ఒక స్త్రీని వధించేంతటి కాఠిన్యము ఆయన మనసులో లేదయ్యా. కాబట్టి మీరేం కంగారు పడొద్దు. మేఘనాథుడు అంటే ఎవరనుకుంటున్నారు మీరందరూ? మాయయటన్న మారు పేరు వానికి మాయా మారీచుడు, మాయల మారి. మేఘనాథుడు అంటే ఏంటి మీరు కంగారు పడుతున్నారు? ఎవరు అనుకుంటున్నారు అతనంటే? మాయయన్నయట మారు పేరు వానికి మేఘనాథునకు మహాఘమతికి స్వీయ మాయ ఎట్లు చెల్లింపనౌ అది ఒక్క యూహమేది అందదెప్పుడు. వాడు మాయలు చేయడంలో దిట్ట. ఏ మాయ ఎప్పుడు ఎలా చేస్తాడో ఊహించడం కూడా కష్టం. కాబట్టి అంత మాయలతో కూడిన వాడయ్యా వీరు అని వెంటనే అన్నాడు. మీరు నేను చెప్పిన మాటలు ఎవరు నమ్మటం లేదు కదా, సీతమ్మకి ఏం అవ్వదు అంటే మీరు నమ్మటం లేదు కదా, ఎవరైనా పంపించండి. పంపించి అశోకవనంలో ఒకసారి వెతకమని హనుమస్వామిని వెళ్ళి సీతమ్మ అక్కడ ఉందో లేదో చూసి రమ్మండి కావచ్చు. అప్పుడైనా మీరు నా మాట నమ్ముతారా లేదా? కానీ మీరందరూ గుర్తించవలసింది ఒకటి ఉందయ్యా అని చెప్పి అసలు సంగతి చెప్తూ ఉన్నాడు విభీషణుడు. ఆ వాల్మీకి రామాయణంలో కనుక మనం వచ్చినట్లయితే ఆ అభిప్రాయంతు జానామి రావణస్య దురాత్మనః సీతాం ప్రతి మహాబాహో నచ ఘాతం కరిష్యసి. రావణాసురుడు సీతకు ఎటువంటి అపకారము జరగనియ్యాడు సుమా. ఆ రాక్షసులని సీతమ్మ కాపలా పెట్టినప్పుడు వాడు చెప్పాడు సామ దాన భేద ఉపాయాలన్నీ ఉపయోగించండి, ఆవిడని నా దారికి తీసుకురండి. దండోపాయం మాత్రం చెప్పలేదు. దండోపాయం వాడడానికి ఆవిడ మీద పూచిక పుల్ల పడిందా మీ ప్రాణాలు అక్కడికక్కడికే పోతాయి. కాబట్టి ఆవిడని ఏమి చేయడానికి లేదు, మహాదేవతలా చూసుకోవాలి ఆవిడ్ని అని చెప్పి మరీ వెళ్ళాడు. కాబట్టి నచఘాతం కరిష్యతి, సంహరించడం అలాంటి చేయడయా మా అన్నయ్య. యాచ్యమానస్తు బహుశో మయా హిత చికీర్షుణా వైదేహీ ముత్సృజస్యేతి ఉత్సృజత్స్వేతి నచ తత్కృతవాన్ వచః. ఎంత ఇష్టం అంటే సీతమ్మ మీద మా అన్నయ్య గారికి ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకుని చెప్పాను నేను, సీతమ్మను రాముడికి ఇచ్చేయండి అన్నయ్య గారు అని. నా మాట వింటేనా అంతటి ఆ, ఆ, ప్రేమ ఆవిడ మీద, అంతటి అభిమానం ఆవిడ మీద. కాబట్టి ఆవిడని సంహరించేటువంటి పని జరగదు. నైవ సామ్నా న దానేన న భేదేన కుతో యుధా సా ద్రష్టుమపి శక్యేత నైవ చాన్యేన కేనచిత్. పోనీ రావణాసుని నాలో వదిలేయండి, ఇంద్రజిత్ నాలో వదిలేయండి,
సీతమ్మ సంగతి చెప్తున్నాను వినండయ్యా. ఎవరైనా సరే సీతమ్మని తేరిపారి చూడగలరా అసలు? ఆవిడ మీద చెయ్యి వేయగలరా? ఆవిడని శిరస్సుని ఖండించగలరా అసలు? నైవ సామ్నా న దానేన న భేదేన కుతో యుధా. సామదాన భేద దండోపాయం ఏది ఉపయోగించినా సా ద్రష్టుమపి శక్యేత నా. ఆవిడిని కళ్ళలో కళ్ళు పెట్టి చూడడానికి కూడా ఎవరికి శక్తి లేదు. అన్యుడైన వాడు ఎవరికి కూడా. వానరాన్ మోహయిత్వా తు ప్రతియాతః స రాక్షసః. మా వాడు మరి ఎందుకు చేశాడు సీతావహ అంటే, వా- వానరులందరినీ కంగారు పెట్టేసి వాళ్ళు అటు ఇటు చెల్లాచెదురుగా పారిపోతూ ఉంటే తాను తప్పించుకుని వెళ్ళిపోయి నికుంభలకి వెళ్ళిపోయి అక్కడ ఒక యాగం చేసి వచ్చేద్దామని చేశాడు. వాళ్ళని మోహం పెట్టడం కోసం చేసినటువంటి మాట ఇది. వానరాన్ మోహయిత్వా తు ప్రతియాతః స రాక్షసః. మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టేసి ఏం చేయాలో దిక్కుతోచలతో స్థితిలో ఉన్నట్టుగా మిమ్మల్ని చేసి పారిపోయాడు. ఎక్కడికి? చైత్యం నికుంభిలాం నామ ఎత్ర హోమం కరిష్యతి. నికుంభిలకి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద హోమాన్ని చేయబోతూ ఉన్నాడు. దానికోసం వెళ్ళాడు మా మా అన్నగారి యొక్క కుమారుడు. ఉతవానుపయాతో హి దేవైరపి సవాసవైః దురాదర్శో భవత్యేవ సంగ్రామే రావణాత్మజః. ఇప్పుడు ఎందుకంత కంగారుగా యుద్ధాన్ని హోమం చేయడానికి వెళ్ళిపోయాడు అంటే, ఆ హోమం గనక పూర్తి చేసి వాడు వెనక్కి వచ్చినట్లయితే దేవైరపి సవాసవైః దురాదర్శః, ఇంద్రునితో కూడినటువంటి సమస్త దేవతలు కూడా అతన్ని తేరిపార చూడలేరు, అతనితోటి యుద్ధం చేయలేరు, అతన్ని ఎదిరించలేరు యుద్ధంలో. కాబట్టి ఈ రావణాత్మజుడు మిమ్మల్ని అందరినీ మోసం చేసి మిమ్మల్ని అందరినీ భ్రమ కల్పించి మీరు అటు ఇటు తెలియని దిక్కుతోచిన స్థితిలో ఉండగా పారిపోయి ఆ హోమం చేసి వచ్చేయడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి తేన మోహయత నూనం ఏషా మాయా ప్రయోజిత. మిమ్మల్ని అందరినీ మోహంలో పడేయడం కోసం ఈ మాయను ప్రయోగించాడు మావాడు. కాబట్టి విఘ్నమన్ విచ్చత తత్ర వానరాణం పరాక్రమే. ఇప్పుడేమిటి మీరందరూ సీత లేదు సీత లేదు అనుకుని నీరు గారిపోయి యుద్ధాలు చేయడం మానేశారు. కాబట్టి మీ పరాక్రమం అంతా నీరు గారిపోవడం కోసం, మీరు యుద్ధంలో ఇంకా తర్వాత యుద్ధం చేయకుండా ఉండడం కోసం, మీరందరూ మీ తేజస్సుని కోల్పోవడం కోసం, మీ ఉత్సాహం తగ్గిపోవడం కోసం మీ మీద ఒక మాయాజాలాన్ని పన్నాడు మావాడు. ససైన్యాస్తత్ర గచ్ఛామో యావత్ తన్న సమాప్యతే త్యజ ఇమం నరశార్దూల మిథ్యా సంతాపమాగతం. రామచంద్ర, మీరు ఈ మిథ్యా సంతాపాన్ని విడిచిపెట్టండి. మాయ గురించి సంతాపం ఏముంది? మాయను గెలవాలి, మీరు గెలిచేటువంటి వారు. మీరు మాయ మీ అధీనంలో ఉంటుంది. కాబట్టి మీరు చూపిస్తున్నటువంటి ఈ సంతాపం అది కూడా సరి అయినది కాదు. ససైన్యాహ తత్ర గచ్ఛామః యత్ర ససైన్యా తత్ర గచ్ఛామో యావత్ తన్న సమాప్యతే. ఆ హోమాన్ని అతడు పూర్తి చేసే లోపల మనం సైన్యంతో పాటు అక్కడికి వెళ్ళాలి. ఆ హోమం పూర్తి అవ్వకుండా మనం చూడాలి, దానికి విఘ్నాన్ని కలిగించాలి. త్యజ ఇమం నరశార్దూల మిథ్యా సంతాపమాగతం. ఈ సంతాపాన్ని విడిచిపెట్టు రామచంద్ర. ఎందుకంటే నువ్వు సంతాపంతో ఉంటే, శోకంతో ఉన్నట్లయితే సీదతే హి బలం సర్వం. రామచంద్రమూర్తికి చెప్పని వారు లేరు. ప్రతి వాళ్ళు సలహాలు చెప్పేవారే, ప్రతి వాళ్ళు ఆయనకి ఆ, ఆ, ధైర్యం చెప్పేవారే, ఆయన సలహాలు ఇచ్చేసేవారు. పాప నీ ఎవరు చెప్పినా కాదనకుండా ఉంటారు. నువ్వెవడైనా నాకు చెప్పడానికి అనొచ్చు ఆయన. ఏనాడు అనల. మొత్తం రామాయణంలో ఆయనంతటా ఆయన చేసిన పనులు ఒకటో రెండో ఉంటాయి అంతే. తక్కినవన్నీ ఇంకోటి చెప్తే చేసినవి. తండ్రి గారి దగ్గరికి విశ్వామిత్రుడు అడిగితే వెళ్ళారు యజ్ఞ రక్షణ కోసం. యజ్ఞం చేశాక విశ్వామిత్రుడు అడిగితే వెళ్ళారు గుజరాత్. జనకుడు అడిగితే విరిచారు, ఎక్కువ పెట్టారు ఆ శివధనుస్సుని. నాన్నగారు పెళ్లి చేసుకోమంటే సీతమ్మను చేసుకున్నారు. కైకి అడవులకు వెళ్ళమంటే సరైన వచ్చేసారు. ఒక్కనాడు తనంతట తాను ఏ నిర్ణయం తీసుకు ఇంకోటి చెప్పినవి అన్నీ కూడా. ఆ మునులందరూ కూడా అరణ్యంలో ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళారు. రామచంద్ర తూర్పుగా వెళ్ళి ఒక 8 క్రోసులు తర్వాత ఎడమ పక్క తిరిగిపోయి అక్కడ ఇంకో ఆశ్రమం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు. అలాగే వెళ్ళారు. వాళ్ళు ఏమి చెప్పితే అది చేశారు రామచంద్రుడు. తనంతట తానుగా నిర్ణయాలు ఏమి తీసుకోవాలి. ఒకటో
ఒకటో రెండో తీసుకున్నారు లేని కొంప ముంచే నిర్ణయాలు రెండు కూడా. ఒకటి శూర్పణఖ విషయంలో ఆయన సొంత నిర్ణయం. లక్ష్మణ దాని సంగతి చూడు, దాని ముక్కు చెవి కోసేవయ్యా అన్నారు. కొంప మునిగిపోయింది. మొత్తం రామాయణానికి అది పెద్ద కారణం అయిపోయింది. సీతాపహరణానికి కారణం అయిపోయింది. సీతా పరిత్యాగం చేశారు. సీతా పరిత్యాగం చేసినప్పుడు కూడా ఇప్పటికీ రాముడు సీతను అలా వదిలేయచ్చండి అడవుల్లోనూ, సీతా పరిత్యాగం చేయొచ్చండి గర్భిణీ స్త్రీని, ఇలాగ ఆయన మీద మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి ఒకటి రెండు నిర్ణయాలు ఆయన తీసుకున్నవి మాత్రం చాలా కొంప ముంచేటువంటి నిర్ణయాలే. కాబట్టి ఆయన ఏమి నిర్ణయాలు తీసుకోలేదు, అన్ని అవతల వాళ్ళు చెప్పారు. లక్ష్మణస్వామి సీతమ్మ మరణ వార్త విని ఎన్ని మాటలు చెప్పారో రామచంద్రుడు. ఏమయ్యా అన్నయ్య, నువ్వు ధర్మం ధర్మం అని వేలాడేవే ఇన్నాళ్ళు, ఏం జరిగింది, ఏం ఒరిగింది? నీ ప్రాణముల కంటే మిన్నైనటువంటి సీతాదేవిని నువ్వు వదులుకున్నావు. కాబట్టి నువ్వు ధనం లేకపోయినా పర్వాలేదు, ధర్మమే ఉండాలి అనుకుని రాజ్యాన్ని వదిలేసి వచ్చేసావు. ధర్మం దేంతో చేస్తారు? డబ్బులతో చేస్తారు. నువ్వు డబ్బులు సంపాదించావంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఒక యజ్ఞం చేయి, యాగం చేయి, దానం చేయి, ధర్మం చేయి. దానివల్ల ధర్మము పుణ్యము నీకు వస్తుంది. నువ్వు డబ్బే అక్కర్లేదని వచ్చేసావు, ధర్మం ధర్మం అనుకుని ఏమి నీకు మిగిలింది? ఆఖరికి సీతమ్మ కూడా నీకు దూరం అయిపోయింది. కాబట్టి ధర్మం కన్నా అర్థం ముఖ్యమైనది నీకు అనిపించడం లేదా? ఏ ధర్మము చేయని రావణాసుడు ఎన్ని సుఖాలు పడుతున్నాడు, కేవలము ధర్మమే అని నువ్వు వేలాడుతున్నటువంటి నీకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి. ఆఖరికి నీ భార్య కూడా నీకు దూరం అయిపోయింది కదా రామచంద్ర. కాబట్టి ధర్మం అనేది లేదు, ధర్మం అధర్మము ఇటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అని చెప్పి ఆయన ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారు లక్ష్మణ స్వామి. కానీ ఇచ్చి వెంటనే ఆయన మళ్ళీ లెంపలేసుకున్నాడు. ఆవేశంలో ఏదో అన్నానన్నయ్య, నేను ఏను ప్రియంబొనర్పగ జనించిన వీడు భవత్ ప్రియావధం వాకట వింట రోష కలుషాత్మకుడయ్యను దేవా. రామచంద్ర, నేను తట్టుకోలేక ఏవో మాటలు నేసానయ్యా. ధర్మం అనవసరం, అధర్మమే మంచిది, ఎలాగో అలా ధర్మాన్ని సంపాదించాలి, కోరికలు తీర్చుకోవాలి అని నోటుకొచ్చినట్టు మాట్లాడానన్నయ్య. ధర్మస్వరూపుడు నీ ముందు ఎందుకు మాట్లాడంటే, నీ సేవ కోసం పుట్టినటువంటి నేను నీ సీతమ్మ నీకు దూరం అయిపోతే తట్టుకోలేకపోయాను. కోపంతో ఏదో అనరాని మాటలు అనేసాను ధర్మాధర్మాల గురించి. నాకేం తెలిసింది? సాక్షాత్ ధర్మమూర్తి అయినటువంటి నీ ముందు ధర్మం ఏదో అధర్మం ఏదో నేను చెప్పడం. కాబట్టి రామచంద్ర, లంక సస్తోకరా రథాశ్వ సింధురము తూర్ణమరాక్షసనాథయుక్తమున్ ప్రాకటమక్కరోచిత శర ప్రకరంబుల కూల్చి వైచదన్. ఈ ధర్మాధర్మములు అవేమి నేను అన్నదాన్ని పట్టించుకోక రామచంద్ర, నాకు అనుజ్ఞయి, వెళ్ళి సమస్తమైనటువంటి లంకని నాశనం చేసి వచ్చేస్తాను. సీతమ్మ ఉండని లేకపోను, మనం వచ్చిన పని రావణ వధ చేసేద్దాం. ముందు సీతమ్మ ఉందా సంతోషం, లేదా మనం ఏం చేయలేము. కాబట్టి జరగవలసిన కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి ఈ ఈ మాటలు వాల్మీకి మహర్షి లక్ష్మణుడు అన్నాడని మనకి చెప్తే మనకి ధర్మాధర్మం మీద విచికిత్స వస్తుంది కదా. ఏమండి, లక్ష్మణుడు అన్నదే నిజమేమో, ధర్మాన్ని బట్టి వేలాడితే అన్ని కష్టాలే వస్తాయేమో అనిపిస్తుంది కదా. అంటే మరి ఎందుకు చెప్పారు వాల్మీకి మహర్షి, ఎందుకు చెప్పారు లక్ష్మణ స్వామి అంటే, మనకి ఈ నీతి వాక్యముల వల్ల తెలియాల్సింది ఏమిటంటే, తాత్కాలికంగా ధర్మం పాటించినప్పుడు కొన్ని కష్టాలు వస్తే రావచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం ఎప్పుడూ ధర్మానిదే అటువంటి భరోసా మనకి ఇవ్వడం కోసం చెప్పినటువంటి వ్యవహారం, దాన్ని స్థాపించడం కోసం చెప్పినటువంటి వ్యవహారం, ధర్మ సూక్ష్మం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి వ్యవహారం. కాబట్టి చెబుతూ విభీషణుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో అన్నారు, సీదతే హి బలం సర్వం దృష్ట్వా త్వాం శోకకర్షితం. నువ్వే ఇలాగ దైన్యావస్థలో ఉంటే రామచంద్ర, కన్నీరు మున్నీరై విలపిస్తూ ఉంటే సమస్తమైనటువంటి సైన్యము కూడా నిర్వీర్యం అయిపోతుంది. సీదతే హి బలం సర్వం దృష్ట్వా త్వాం శోకకర్షితం. శోకకర్షితుడు అయినటువంటి నిన్ను చూసి సమస్తమైనటువంటి సేన కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఇహత్వం స్వస్థ హృదయ తిష్ట సత్వ సముచ్ఛ్రిత. నీవు సామాన్యమైన బలమా రామచంద్ర అనేది, సామాన్యమైన పరాక్రమం అనేది. కాబట్టి నువ్వు
ధైర్యం తెచ్చుకుని ఇక్కడ ఉండు కాసేపు, నువ్వేమి తొందరపడకు. లక్ష్మణం ప్రేషయ అస్మాభిః, లక్ష్మణ స్వామిని ఒక్కసారి మాతో పంపించవయ్యా. సహసైన్యానుకర్షిభిః, సమస్తమైన సేనతోటి లక్ష్మణ స్వామిని నాతో పంపించు. ఏషః తం నరశార్దూలః రావణిం నిశితైః శరైః ఛాదయిష్యతి, తత్కర్మ తతో వధ్యో భవిష్యతి. లక్ష్మణ స్వామి నరశార్దూలుడైనటువంటి లక్ష్మణ స్వామి, నరశ్రేష్ఠుడైనటువంటి లక్ష్మణ స్వామి ఆ రావణ కుమారుణ్ణి తన నిశ్చితమైనటువంటి బాణములతోటి సంహరించేస్తాడు, దానిలో ఏమీ సందేహం లేదు. కాబట్టి అతడిని నువ్వు పంపించవలసింది అని చెప్పి కోరాడు విభీషణుడు రామచంద్రమూర్తి. అక్కడే రామచంద్రమూర్తికి ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే లక్ష్మణ స్వామికి నేను వస్తాను, నేను సంహరించేస్తాను అన్నట్టుగా చూశారు రామచంద్రమూర్తి. నీ వల్ల కాదు రామచంద్రాది, లక్ష్మణుడి వల్లే అవుతుంది. కారణం తెలుసిన, యశ్చతుర్దశ వర్షాణి నిద్రాహార వివర్జితః తేనైవ మృత్యుః నిర్దిష్టో బ్రహ్మణా అస్య దురాత్మనః. వాడికి ఒక వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. నిద్రాహారాలు మాని 14 సంవత్సరాలు లేచి మాత్రమే ఉండేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, కంటికి కొనుకు లేకుండా 14 సంవత్సరాలు నిద్రపోవడానికి లేదు, తిండి తినడానికి లేదు, అటువంటి వాడి మాత్రమే అతగాడు ఇంకొద్దాను. వారి చేతిలో మాత్రమే మరణిస్తాడు అనేటువంటి ఆ వరం ఒకటి ఉంది. కాబట్టి ఇది మనకి వాల్మీకి మహర్షి చెప్పలేదు ఈ మాట. ఈ మాట అధ్యాత్మ రామాయణంలో చెప్పినటువంటి మాట. ఏమిటి ఆ రహస్యం? యశ్చతుర్దశ వర్షాణి నిద్రాహార వివర్జితః తేనైవ మృత్యుః నిర్దిష్టః బ్రహ్మణా అస్య దురాత్మనః. ఈ దురాత్ముడికి వధ 14 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడి చేతిలోనే జరుగుతుంది అని బ్రహ్మగారి యొక్క వరం ఒకటి ఉన్నది. తత్తః శృతం మయా పూర్వం తన్నిబోధ రఘూధ్వః. ఇది నాకు ఇదివరకు తెలుసు ఈ విషయం లక్ష్మణ స్వామి గురించి, ఈ మా 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 అన్నగారి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు గురించి. కాబట్టి నువ్వు అది విను. లక్ష్మణస్తు అయోధ్యాయా నిర్గమ్యాయ త్వయా సహ తదాది నిద్రాహారాదీన్ న జానాతి రఘుత్తమా. ఏనాడు మీరు కౌశల్య ఇచ్చినటువంటి నారచీరలు ధరించి సుమంతుడు తెచ్చినటువంటి రథం మీద ఎక్కారో ఆ క్షణం నుంచి లక్ష్మణ స్వామి నిద్రాహారాదీన్ న జానాతి, నిద్ర లేదు, ఆహారం లేదు, కేవలం మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు సేవ చేసుకోవడం మాత్రమే ఉన్నది. ఎందుకని తల్లి చెప్పి పంపించింది సుమిత్ర. సుమిత్ర చెప్పింది లక్ష్మణ స్వామి వెళ్తుంటే అయోధ్యాం విద్ధి అటవీం విద్ధి అయోధ్యాం రామం దాశరథిం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఆవిడ ఒక రహస్యాన్ని చెప్పి పంపించింది తల్లి. లక్ష్మణ, నువ్వు వెళుతున్నావు, చాలా సంతోషం. రామే ప్రమాదం ఆకర్షి, రాముడికి ఎటువంటి ప్రమాదము జరగడానికి వీల్లేదు. రాముని విషయంలో అప్రమత్తుడవై ఉండవు, ఏమాత్రము ప్రమత్తత పనికిరాదు. నాకు నిద్ర వస్తుంది, నేను చూసుకోలేదు, అప్పుడు ఇలా అయిపోయింది రాముడికి అని అనడానికి లేదు. నువ్వు మళ్ళీ దీనికి ఒక ఎక్స్టెన్షన్ ఎలా చెప్తారంటే, ఊర్మిళ వచ్చి లక్ష్మణ స్వామితోటి నీ 14 సంవత్సరాల నిద్ర నేను భరిస్తాను, కాబట్టి లక్ష్మణ నువ్వు వెళ్ళని ఊర్మిళ నిద్ర అనేటువంటి మాట ఉంటుంది. లక్ష్మణ స్వామి అయోధ్యను వదిలిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వాళ్ళు వచ్చేదాకా నిద్రపోతూనే ఉంది నా మహాత్మ. లక్ష్మణ స్వామి నిద్రపోవలసిన నిద్రని ఆవిడ అనుభవించింది. కాబట్టి లక్ష్మణ స్వామి నిద్ర లేకపోయినా అంతటి పరాక్రమంతో ఆయన కంటికి రెప్పలాగా సీతారాముని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి తదాది నిద్రాహారాది న జానాతి రఘూత్తమ. లక్ష్మణ స్వామికి అర్థమైపోయింది తల్లి చెప్పిన సంగతి.
రామం దశరథం విద్ధి. నాన్న, చిన్నపిల్లవాడి నువ్వు అడవుల్లో వెళ్తున్నావు, ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే నానా అని ఒక కేక పెడతావు. నీ తండ్రి దగ్గర ఉండడు. నేను రక్షించేది ఎవరు అనుకుంటున్నావు? రామం దశరథం విద్ధి. రాముడే దశరథుడు అనుకోవయ్యా. నా తండ్రి లేడనేటువంటి చింత నీకొద్దు, దగ్గర లేడనేటువంటి చింత నీకొద్దు. రామచంద్రమూర్తియే నీకు తండ్రి దశరథుడు. రామం దశరథం విద్ధి. దశ అనేటువంటి మాటకి పక్షి అని అర్థం. దశతీతి దశ. రాముడే దశరథం విద్ధి, పక్షిరథుడని తెలుసుకో. సాక్షాత్తు ఆ గరుత్మంతుని మీద పడేటువంటి నారాయణుడు రామచంద్రమూర్తిని తెలుసుకో. అది ఆవిడ చెప్పినటువంటి రహస్యం. రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం. ఎప్పుడైనా రాయి తగిలి ముందుకు తుల్లితే అమ్మా అని కేక పెడతావు, నేను దగ్గర ఉండనప్పుడు. కాబట్టి మాం విద్ధి జనకాత్మజాం. ఆ జనకాత్మజని నేను అనుకో, తల్లి అనుకో. మాం అనేటువంటి మాటకి లక్ష్మీదేవి అని అర్థం ఉంది. మా అనేటువంటి సీతాదేవి లక్ష్మి, రామచంద్రుడే శ్రీమన్నారాయణుడు అనేటువంటి విషయం తెలుసుకోవయ్యా. వెళ్ళు, అక్కడికి వెళ్ళి హాయిగా. అయోధ్యాం అటవీం విద్ధి. అటవిని అయోధ్య అనుకో. అయోధ్యలో బోడు భోగభాగ్యాలు ఉండేవి, తెలిసిన వాడు ఉండేవారు, స్నేహితులు ఉండేవారు, మంచి రథాలు ఉండేవి. ఈ అడవుల్లో నాకేం లేవని ఎప్పుడు నువ్వు బాధపడకు. అడవినే అయోధ్య అనుకో. అయోధ్యకి మరొక పేరు వైకుంఠము. దేవానాం పూరయోధ్య అంటుంది వేదం. దేవతల యొక్క పట్టణానికి అయోధ్య అని పేరిట. అంటే వైకుంఠానికి అయోధ్య అని పేరు. అడవి వైకుంఠం, రాముడు శ్రీమన్నారాయణుడు, సీతాదేవి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. ఇది తెలుసుకుని వెళ్ళవయ్యా అంది ఆవిడ. మనకి అర్థమయ్యే భాషలో చెప్పలేదు, ఆయనకి అర్థమయ్యే భాషలో చెప్పలేదు. ఆ రోజు నుంచి నిద్రపోతే ఒట్టు, తిండి తింటే ఒట్టు. ఎందుకంటే తిండి తింటే నిద్ర వస్తుందని భయం ఆయన. చాలా మంది దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువగా కడుపు నిండా తినరు. ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మూతలు పడిపోతాయి. కాబట్టి క్షేమంగా నువ్వు లక్ష్యాన్ని చేరాలి అంటే తిండి లేకుండా చేరడమే క్షేమం. ఆ రకంగా ఆయన నిద్రాహారాదీన్ న జానాతి రఘూత్తమ తదాజ్ఞాపయ దేవేశ లక్ష్మణం త్వరయామయా. వెంటనే లక్ష్మణ స్వామి పంపించి, రామచంద్ర అనిష్యతి న సందేహ శేష సాక్షాత్ ధరాధర. రామచంద్ర, లక్ష్మణుడు అంటే సాక్షాత్తు ఆదిశేషుడయ్యా, అతన్ని నాతో పంపించు. కాబట్టి ఆదిశేషుడైనటువంటి సాక్షాత్ భూమిని మోసేటువంటి ఆదిశేషుడే లక్ష్మణస్వామి, ఆయన నాతో పంపించు. త్వమేవ సాక్షాత్ జగతామధీసు నారాయణో లక్ష్మణేవ శేషః. నువ్వు సాక్షాత్తు నారాయణుడవు, లక్ష్మణస్వామి ఆదిశేషు యొక్క అవతారము. యువాం ధరాభార నివారణార్థం జాతౌ జగన్నాటక సూత్రధారౌ. మీరిద్దరూ జగన్నాటక సూత్రధారులై ఆడుతున్న నాటకం ఇది నాకు తెలుసు రామచంద్ర. కాబట్టి ఆదిశేషుని అవతారమైనటువంటి లక్ష్మణుని నాతో పంపించు. ఈ వాల్మీకి చెప్పిన దానిలో ఇలా ఉండదు. ఇది అధ్యాత్మ రామాయణం చెప్తున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే అధ్యాత్మ రామాయణంలో రాముడు సాక్షాత్ పరబ్రహ్మము అనేటువంటి చూపించడానికి ఎక్కడ మొహమాటపడు. వాల్మీకి కావ్యంగా చెబుతూ ఉన్నారు కాబట్టి ఆయన మానవుడిగానే రామచంద్రమూర్తి రావణాసురుడు సంహరించాలి. కాబట్టి రామచంద్రమూర్తి మానవుడు అనే మాటి మాటికి చూపిస్తుంటారు. ఈ ఈ ఈ లక్షణాలన్నీ ఎక్కడ మనకి ఇంత స్పష్టంగా మనకి వాల్మీకిలో కనపడవు. విభీషణవచ శ్రుత్వా రామో వాక్యమధాబ్రవీత్. విభీషణ్ మాట విన్నాక రామచంద్రమూర్తి చెప్పారట, జానామి తస్య రౌద్రస్య మాయాం కృష్ణాం విభీషణ. విభీషణ, నువ్వు అన్నది నిజమేనయ్యావు. ఆ ఇంద్రజిత్ యొక్క మాయ నాకు తెలియదు అనుకుంటున్నావా? సీతను వాడు సంహరించగలని నేను ఎలా నమ్ముతానయ్యా? జానామి లక్ష్మణస్యాపి స్వరూపం మమ సేవనం. లక్ష్మణుడి యొక్క ఆదిశేషుడి అవతారము నువ్వు నాకు చెప్పేవి, అది నాకు తెలుసు. ఆయన నాకు చేసినటువంటి సేవ అంతా తెలుసు. జ్ఞాత్వైవ అసమాహం జ్ఞాత్వైవాసమహం తూష్ణీం భవిష్యత్ కార్య గౌరవాత్. తర్వాత జరగబోయేటువంటి కార్యం లక్ష్మణస్వామి వల్లే జరగాలని తెలుసు కాబట్టి నేనేమి మాట్లాడకుండా నిశ్చలంగా ఉన్నానయ్యా.
నువ్వే చెప్పావు లక్ష్మణ స్వామిని పంపించమని. కాబట్టి నీ మాట ప్రకారం ఆ లక్ష్మణ స్వామిని నేను పంపించడానికి సిద్ధంగానే ఉన్నాను సుమా అని చెప్పినట్టుగా మనకి అధ్యాత్మ రామాయణం చెప్తుంది. ఒక అందమైనటువంటి మేఘనాథ వధకి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని అది మనకి వాల్మీకి ఆ అన్ని మాటల్లో ఎక్కడ చెప్పడం అయితే జరగదు కూడా, ఎందుకంటే అది కావ్యం. మొత్తానికి లక్ష్మణం ప్రేషయ అస్మాభిః సహ సైన్యానుకర్షిభిః ఏషః తం నరశార్దూలః రావణిం నిశితైః శరైః వ్యాధ్యయిష్యతి తత్కర్మ తతో వధ్యో భవిష్యతి. మొత్తానికి అతన్ని పంపిస్తే లక్ష్మణ స్వామి ఇంద్రజిత్తుని సంహరించేస్తాడు. కాబట్టి సమస్త సైన్యాలతోటి వెంటనే లక్ష్మణ స్వామిని పంపించు. తస్యైతే నిశితాః తీక్ష్ణాః పత్రిపత్రాంగవాజినః అతత్రిణ ఇవా సౌమ్యాః శరాః పాస్యంతి శోణితం. కాబట్టి రామచంద్ర, నువ్వు లక్ష్మణ స్వామి యొక్క తీక్ష్ణములైనటువంటి పక్షుల వలె మిక్కిలి వేగముతో, పక్షి రెక్కల వలె మిక్కిలి వేగము కలిగి అయినటువంటి పదునైనటువంటి బాణములు ఏవైతే ఉన్నాయో ఆ బాణములు క్రూరమైన పక్షుల్లా వెళ్ళి ఇంద్రజిత్తు యొక్క రక్తాన్ని త్రాగుతాయి. ఒక క్రూరమైనటువంటి గద్ద వచ్చి గుచ్చుకుని మన శరీరంలో రక్తాన్ని తాగినట్టుగా ఈ బాణం వెళ్ళి గుచ్చుకుని, బాణానికి కూడా పక్షి రెక్కలు కట్టి ఉంటారు కాబట్టి ఇది కూడా పక్షితో సమానమైనటువంటి వ్యవహారమే ఈ బాణం అనేది కూడా. కాబట్టి పత్రిపత్రాంగవాజిన పతత్రిణ ఇవా సౌమ్యాః అసౌమ్యాః. మిక్కిలి క్రూరమైనటువంటి బాణాలు లక్ష్మణ స్వామి, అవేమీ దయ చూపించవు శత్రువు మీద. తప్పు చేసిన వాడిని శిక్షించి తీరుతాయి, అధర్మాత్ముడిని నాశనం చేసి తీరుతాయి. కాబట్టి మిక్కిలి క్రూరంగా అధర్మం చేసిన వాడిని శిక్షించేటువంటి ఆ బాణములు అతడి యొక్క రక్తాన్ని తాగుతాయి. పాస్యంతి శోణితం తం సందిశ మహాబాహో లక్ష్మణం శుభలక్షణం రాక్షసస్య వినాశాయ వజ్రం వజ్రధరు యథా. కాబట్టి లక్ష్మణ స్వామికి నువ్వు ఆదేశం ఇయ్యి, లక్ష్మణ స్వామికి మాతో పంపించు. మహాబాహు అయినటువంటి ఓ రామచంద్ర, శుభలక్షణుడైనటువంటి లక్ష్మణ స్వామిని వెళ్ళమని నువ్వు ఆదేశం ఇయ్యి రాక్షసుల యొక్క నాశనం కోసం. వజ్రం వజ్రధరో యథా. ఏ రకంగా అయితే వజ్రం వజ్రధరో యథా, ఈ రాక్షసుడైనటువంటి ఇంద్రజిత్తుని వధించడం కోసం వజ్రధరుడైనటువంటి దేవేంద్రుడు వజ్రాన్ని ఎలా పంపిస్తాడో, తన వజ్రాయుధాన్ని ఎలా విసురుతాడో ఆ రకంగా నువ్వు వజ్రధరుడివి. నీ చేతిలోని వజ్రం ఏమిటంటే లక్ష్మణ స్వామి. కాబట్టి లక్ష్మణ స్వామిని ఒక వజ్రాయుధంలాగా నువ్వు దేవేంద్రుడు అయి, ఎందుకని దేవేంద్రుడితో పోలిక? ఇదివరకు దేవేంద్రుడు ఓడించాడు, వాడు పేరు ఇంద్రజిత్, ఇంద్రుడిని జయించిన వాడు. ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడి రూపంలోనే సంహరించాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు వజ్రాయుధంతోనే వాడిని సంహరించాలి. అప్పటికే మరి ఇంద్రుడి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. కాబట్టి నువ్వు దేవేంద్రుడు లాంటి వాడివి, నీ చేతుల్లో వజ్రాయుధం లాంటి వాడు లక్ష్మణ స్వామి. కాబట్టి నువ్వు ఆయన పంపించు. మనుజవరణ కాల విప్రకర్షో రిపునిధనం ప్రతియక్షమోద్య కర్తుం త్వమతి సృజ రిపోర్వధాయ వాణీ అమర రిపోర్మధనే యథా మహేంద్ర. మనుజవర, ఓ మనుషులలో శ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర, నువ్వు రిపునిధనం ప్రతి శత్రువహన గూర్చి ఇప్పుడు ఈ క్షణంలో కాల విప్రాకర్ష కర్తుం యత్న క్షమః. కాలాన్ని వృధా చేయడం సరి అయినటువంటి వ్యవహారం కాదు. తక్షణమే ఒక నిర్ణయం తీసుకుని జరగబోయేటువంటిది ఆపవలసి ఉన్నది. కాబట్టి ఏది ఇప్పుడు నువ్వు చెయ్యాలో అది నువ్వు వెంటనే చేయవలసి ఉన్నది. కాలాన్ని చాలా ముఖ్యమైనది, ఇక్కడ చాలా సమయం మించిపోకుండా నువ్వు చేయవలసి ఉంది. కాబట్టి దివిజ రిపోహమధనే, దేవతా శత్రువు అయినటువంటి ఆ ఇంద్రజిత్తు యొక్క సంహార విషయంలో యథా మహేంద్ర రిపోహు వధాయ వాణి అతిసృజతు, నీ యొక్క మాటని ఉపయోగించి ఒక సందేశం ఇచ్చి లక్ష్మణ స్వామిని పంపించు. నీ వాక్కు చాలయ్యా వాడి చావుకి కారణం అయిపోతుంది. లక్ష్మణ వెళ్ళు అని ఒక మాటను, అదే వాడి మరణ శాసనం అవుతుంది. కాబట్టి రామచంద్ర, నువ్వు సమయం అతిక్రమించకుండా వెంటనే ఒక నిర్ణయం తీసుకుని లక్ష్మణ స్వామిని మాతో పంపించాయి.
సమాప్త కర్మాహీన రాక్షసాధిపో భవత్యదృశ్య సమరే సురాసురైః యుయుత్సతా తేన సమాప్త కర్మణ భవేత్ సురాణామపి సంశయో మహాన్. ఒకవేళ ఈ లోపులు మనం వెళ్ళే లోపులు అతగాడు కనుక హోమాన్ని పూర్తి చేసినట్లయితే ఇంద్రజిత్తు సమాప్త కర్మాహి స రాక్షసాధిప, ఈ యజ్ఞ కర్మని గనక పూర్తి చేసిన వాడైనట్లయితే, సమాప్తం చేసిన వాడైనట్లయితే భవత్యదృశ్య సమరే సురాసురైః, యుద్ధంలో సురాసురులు ఎవరికి కూడా కనపడకుండా అదృశ్య రూపంలోకి మారిపోతాడు. వాడు ఎక్కడున్నాడో పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. యుసతా తేన సమాప్త కర్మణ భవేత్ సురాణామపి సంశయో మహాన్. ఈ యజ్ఞం పూర్తి చేసుకుని యుద్ధ రంగంలోకి వచ్చినటువంటి అతగాడిని దేవతలు ఎవరు కూడా ఓడించలేనటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. కాబట్టి అతడు అది చేసే లోపుని నువ్వు ఓ వెళ్ళు లక్ష్మణ అని ఒక మాట చెప్పబోయే చాలు. నీ మాటే మంత్రమై వాడిని వధిస్తుంది. నీ మాటకి వజ్రమంతటి శక్తి ఉన్నది. కాబట్టి ఆ మాటను నువ్వు వెంటనే చెప్పు పంపించు అని వేడుకున్నాడు భీషణుడు రామచంద్రుడు. తత్తస్య వచనం శ్రుత్వా రాఘవః శోకకర్షితః నోపధారయతే వక్తుం యదుక్తం తేన రాక్షసా. విన్నారు రామచంద్రమూర్తి విభీషణుడు చెప్పిందంతా, కానీ ఒక్క ముక్క చెవికి ఎక్కలేదు టైం. సీతా వియోగ దుఃఖంలో సీతాదేవి లేదు అనేటువంటి ఆ బాధలో కృంగిపోయినటువంటి రామచంద్రమూర్తి, శోకపీడితుడైనటువంటి రామచంద్రమూర్తికి భీషణ మాటలు వినపడ్డాయి, కానీ అది ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు. అంత దుఃఖంలో ఉన్నారు రామచంద్రమూర్తి. అవతల వాడు చెప్తున్న మాటలు వినేటువంటి స్థితిలో లేరు ఆయన. కాబట్టి తతో ధైర్యమవస్తభ్య రామః పరపురంజయః విభీషణముపాసీనం ఉవాచ కపి సన్నిధౌ. ఆ వానర వీరులందరూ చూస్తూ ఉండగా రామచంద్రమూర్తి కొంచెం ధైర్యాన్ని తెచ్చుకుని ఆ పరపురంజయుడు అయినటువంటి రామచంద్రమూర్తి, పురంజయుడు అంటే ఇంద్రుడు, పరపురంజయుడు అంటే పురంజయుడు అంటే త్రిపురాసులను సంహరించినటువంటి శివుడు కూడా కాదు. కాబట్టి పరపురంజయ, మరొక ఈశ్వరుడా అన్నట్లు, మరొక ఇంద్రుడా అన్నట్లు ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి విభీషణుడు దగ్గరగా వచ్చి చెప్పుకున్నటువంటి మాటని విని ఆ వానరులందరూ వింటుండగా ఆయనతో ఇలా అన్నారు. నైరుతాధిపతే, ఓ రాక్షసరాజా, వాక్యం యదుక్తం తే విభీషణ. నువ్వు ఇందాక నుంచి ఏదో చెప్తున్నావయ్యా, చాలా ఏవో చెప్పావు. భూయః తశ్రోతుమిచ్ఛామి. ఇంకొకసారి చెప్పిన ఇందాక వెళ్ళలేదు సరిగ్గా, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను నువ్వు చెప్పిన మాట ఏమిటో. భూయః తత్ శ్రోతుమిచ్ఛామి బ్రూహి యత్తే వివక్షితం. నువ్వు ఏమి చెప్పవాలని అనుకుంటున్నావో దాన్ని మరొకసారి నాకు చెప్తావా? నేను ఇందాకలా సరిగ్గా వినలేదు, ఇంకొకసారి చెప్పు, ఏం చెప్పావు ఇందాకలా అన్నారు. రాఘవస్య వచ శ్రుత్వా వాక్యం వాక్య విశారదః. రాఘవస్య వచం శ్రుత్వా వాక్యం వాక్య విశారదః యత్తత్ పునరిదం వాక్యం బభాషే స విభీషణః. మళ్ళీ విభీషణుడు రామచంద్రమూర్తితో మాట్లాడడం మొదలెట్టాడు. రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట విని, పాపం ఇందాక దుఃఖంలో ఉండి నేను చెప్పిన మాట సరిగ్గా అర్థం కాలేదు రామచంద్రమూర్తికి, మళ్ళీ వివరంగా చెప్పాలి అనుకున్నాను. తాన్య యథాజ్ఞప్తం మహాబాహో త్వయా గుల్మ నివేశనం తత్తథానుష్ఠితం వీర త్వద్వాక్య సమనంతరం. రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నాడు, రామచంద్ర, వీరా, ఓ వీరుడా, ఓ రామచంద్ర, నువ్వు ఏ రకంగా అయితే మమ్మల్ని ఇదివరకు ఆజ్ఞాపించావో అలాగా మా సేనాభాగాన్ని ఏ స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ ఉండాలో ముందు నువ్వు చెప్పావు. యుద్ధం ప్రారంభమయ్యే ముందు వాళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళు తూర్పు ద్వారం, వీళ్ళు పశ్చిమ ద్వారం, ఇలా నువ్వు చెప్పావు. ఆ ప్రకారంగానే సేనందరినీ కూడా నేను విభజించడం జరిగింది. కాబట్టి నువ్వు ఇదివరకు ఏం చెప్పావో అలాగే నేను చేశాను. కానీ తాని అనీకాని సర్వాణి విభక్తాని సమంతతః, నువ్వు చెప్పినట్టుగా సేనంతటిని అనేక భాగాలుగా గుల్మములుగా విభజించి ఎవరెవరు ఎక్కడ ఉండాలని నువ్వు చెప్పావో అక్కడక్కడగా నేను వానర సేనంతటిని కూడా నిలిపానయ్యా. విన్యస్తాయుధపాశ్చైవ యథా న్యాయం విభాగశః
కాబట్టి సైన్య విభాగాలంతటి వేరువేరుగా ఏది ఎక్కడ ఉంటే సరి అయినటువంటి పద్ధతి అని నువ్వు చెప్పావో ఆ ప్రకారంగా నువ్వు చెప్పినటువంటి నియమానుసారంగా నువ్వు చెప్పినటువంటి పద్ధతిగా నేను ఆ సేనంతటి వేరువేరుగా నిలిపి యుద్ధానికి సిద్ధం చేశాను. తాన్యనీకాని సర్వాణి విభక్తాని సమంతతః విన్యస్తాయుధపాశ్చైవ యథా న్యాయం విభాగశః. నువ్వు చెప్పినట్లుగా పద్ధతితో నియమాన్ని అనుసరించి సేనంతటిని కూడా నేను నిలిపి ఉంచాను. భూయస్తు మమ విజ్ఞాప్యం తశృణుష్వ మహాయశః. ఓ మహాయశః, మహాయశః అనేటువంటి మాట పరమాత్మ వాచకం. తస్య నామ మహద్యశః అంటుంది వేదం. మహద్యశః అంటే గొప్ప యశస్సుకి మరో పేరు పరమాత్మ. పరమాత్మ కంటే యశస్సు కలిగినటువంటి వారు ఎవరు? యశస్సే పరమాత్మ. ఎవరికైనా బాగా కీర్తి వచ్చిందంటే అర్థం ఏమిటి? పరమాత్మ యొక్క విభూతి వాడిలో ఉంది అని అర్థం. కాబట్టి యశస్సుకి భగవంతునికి మరొక పేరు యశస్సు, కీర్తి. కాబట్టి ఓ మహాయశ, మహాయశ, ఓ మహాయశాహ, మహా కీర్తి కలిగినటువంటి వాడా, ఓ కీర్తి స్వరూపమా రామచంద్ర. మళ్ళీ నువ్వు అడిగావు కాబట్టి ఇంకోసారి చెప్తాను, విను. త్వయి అకారణ సంతప్తే సంతప్త హృదయా వయం. ఏమీ కారణం లేకుండా నువ్వు అంత ధీరుడివై విలిపిస్తూ ఉంటే మేమందరం ఎంత బాధపడిపోయామో తెలుసా నీకు రామచంద్ర. సరి అయినటువంటి కారణం ఏం లేదు నీ దుఃఖానికి. అయినప్పటికీ నీ యొక్క దుఃఖాన్ని చూసి మేమందరం కూడా నీరు గారిపోయాం. చెజరాజన్ ఇమం శోకం. ఈ శోకాన్ని విడిచిపెట్టు నువ్వు రామచంద్ర. విద్యా సంతాపమగతం. మాయ వల్ల వచ్చినటువంటి సంతాపం ఇది. ఒక మాయ చేసినటువంటి, ఇంద్రజిత్తు చేసినటువంటి మాయ వల్ల కలిగినటువంటి సంతాపం ఇది. దాన్ని నువ్వు విడిచిపెట్టు. తదియం త్యజ్యతాం చింతా శత్రుహర్ష వివర్ధిని. నువ్వు ఇలాగే చింతలో ఉండి దుఃఖంతో ఉండి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నట్లయితే అది శత్రుహర్ష వివర్ధిని. శత్రువులందరూ కూడా రెచ్చిపోతారు. రామచంద్రమూర్తి బాణత్యాగం చేశారు, ఇంక యుద్ధం చేయలేరు, నీరుగారిపోయారు అనేటువంటి మాట పైకి ప్రొక్కిందంటే శత్రువులు ఇంకా విజృంభిస్తారు. కాబట్టి ఉద్యమ క్రియతాం వీరా. నువ్వు వెంటనే ఉద్యమించాలి, ఈ పరాక్రమాన్ని చూపించాలి, ప్రయత్నాన్ని మొదలెట్టాలి. హర్ష సముపసేవ్యతాం. దుఃఖాన్ని వదిలేసి హర్షాన్ని పట్టుకోవాలి, ఉత్సాహశక్తిని నింపుకోవాలి. నువ్వు ఇప్పుడు పరమాద్భుతమైనటువంటి యుద్ధానికి ఉన్ముఖుడవై కదలవలసి ఉన్నది. ప్రాప్తవ్యాయది తే సీత హంతవ్యాశ్చ నిశాచరాః. నీ సీత నీకు దక్కాలి అంటే ఈ రాక్షసులందరినీ నువ్వు సంహరించి తీరాలి, లేకపోతే సీత నీకు దక్కదు. కాబట్టి నీ సీత దక్కడం కోసం నువ్వు మళ్ళీ యుద్ధరంగంలోకి ప్రవేశించాలి, రాక్షసులందరినీ కూడా సంహరించవలసి ఉంటుంది. రఘునందన వక్ష్యామి శ్రూయతాం మే హితం వచః. ఓ రఘునందన, రఘుశ్రేష్ఠుడా, నీకు నేను చెప్పేటువంటి మాటని జాగ్రత్తగా విను. సాధ్వయం యాతు సౌమిత్రి బలేన మహతావుతః. లక్ష్మణస్వామి సైన్యాన్ని ఇచ్చి పంపించబోయా, నువ్వు అంతగానే ఏం చేయక్కర్లేదురా. కాబట్టి నా మాట విని నువ్వు నాతోటి సమస్త సైన్యాలను ఇచ్చి లక్ష్మణస్వామిని పంపించు. ఎక్కడికి అని అడిగారు రామచంద్రమూర్తి. అలా అనుమానంగా చూశారు. ఎక్కడికి వెళ్ళాలి మీరందరూ ఇప్పుడు? నికుంభిలాయాం సంప్రాప్య. ఇందాక చెప్పి నువ్వు వెళ్ళలేదు, ఆయన చెప్పేసరిగా ముందే. నికుంభిలాయాం సంప్రాప్య హంతుం రావణిం ఆహవే. యుద్ధంలో ఇంద్రజిత్తుని ఓడించి సంహరించడం కోసం నికుంభలకి వెళ్ళవలసి ఉన్నది మేమందరం కూడా. కాబట్టి నికుంభిలాయాం సంప్రాప్య హంతుం రావణి మాహవే. ధనుర్మండల నిర్ముక్తై ఆసీ విశోపమై శరై హంతుం మహేశ్వాసో రావణిం సమితింజయ. యుద్ధంలో విజయాలను సాధించేటువంటి లక్ష్మణస్వామి మిక్కిలి వాడి అయినటువంటి ఆయన యొక్క ధనుర్మండలం నుంచి విడిచిపెట్టబడినటువంటి, మండలం అంటే వృత్తాకారంలో ఉండేది, ధనుర్మండలం వృత్తాకారంలో ఉన్నటువంటి ధనుస్సు మించి విడిచిపెట్టినటువంటి బాణాలు. ధనుసుకి వృత్తాకారం ఎలా వస్తుందండి? అది తిన్నగా బద్దలా ఉంటుంది కదా అంటే దాని ఆకర్ణాంతము లాగినట్లయితే అది ఒక ధనుషు చక్రాకారాన్ని ధరిస్తుంది. అది రామచంద్రమూర్తి యొక్క చక్రాకారంగా ధరించిన ధనుసును ధరించి బాణాలు విడిచిపెట్టు శూర్పణఖ చూసింది.
దానికి రామచంద్రులో పరమ విష్ణుమూర్తి చక్రాయుధుడైనటువంటి విష్ణుమూర్తి కోసం అటువంటి ధనుర్మండల నిర్ముక్తై ఆసీ విశోపమై శరై పరమైనటువంటి విషాన్ని కక్కేటువంటి పాముల్లా ఉన్నటువంటి ఆ బాణములు ఆ రావణిం హంతుం గొప్ప ధనుర్ధారుడైనటువంటి ఆ రావణుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని సంహరించే కొరకు తగినటువంటివి. తేన వీర్యేణ తపసా వరదానాత్ స్వయంభువః అస్త్రం బ్రహ్మశిరః ప్రాప్తం కామగశ్చతురంగమః. వాడు సామాన్యుడు కాడు రామచంద్ర ఇంద్రజిత్తు. వాడు తేన వీర్యేణ తపసా వరదానాత్ స్వయంభువః బ్రహ్మగారిచ్చినటువంటి వరదానం వల్ల, వాడు చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సుకి మెచ్చి బ్రహ్మగారిచ్చినటువంటి వరదానం వల్ల, వాడికి ఉన్నటువంటి పరాక్రమం వల్ల అస్త్రం బ్రహ్మశిరః ప్రాప్తం, బ్రహ్మశిరో నామకాస్త్రం ఒకటి ఉంది వాడి దగ్గర. పరమాద్భుతమైనటువంటి అస్త్రం అది బ్రహ్మగారు ఇచ్చారు, బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని వాడికి. కామగశ్చతురంగమః వాడి సంకల్పాన్ని తెలుసుకుని ఎటు వెళ్ళాలో అటు వెళ్ళేటువంటి గుర్రములు పూల్చినటువంటి రథాన్ని ఒకదాన్ని కూడా ఇచ్చారు ఆయన. సయేష సహసైన్యేన ప్రాప్త కిల నికుంభిలాం. అటువంటి ఇంద్రజిత్తు, ఎటువంటి ఇంద్రజిత్తు? కామగమైనటువంటి గుర్రములు కలిగినటువంటి రథం మీద ఎక్కి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని పట్టుకున్నటువంటి ఆ ఇంద్రజిత్తు సహసైన్యేన ప్రాప్త కిల నికుంభిలాం. తన సైన్యం అంతటితో కలిసి నికుంభిల దగ్గరికి వెళ్ళాడు యజ్ఞం చేయడం కోసం. యద్యుత్తిష్ఠేత్ కృతం కర్మ హతాన్ సర్వాంశ్చ విద్ధినః. ఆ యజ్ఞం పూర్ణాహుతి చేసి వాడు యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేసి పైకి లేచాడు అంటే మనందరము మరణించినట్టే రామచంద్ర. ఇంకా వాడిని ఎదుర్కొనేటువంటి వారు ఎవరు ఉండరు. కాబట్టి ఆ యజ్ఞం పూర్తి అవ్వడానికి వీలు లేదు, దానికి మనం విఘ్నం కల్పించవలసి ఉన్నది. యదుత్తిష్ఠేత్ కృతం కర్మ, కర్మ కృతమై యజ్ఞం పూర్తి చేసి వాడు లేచినట్లయితే హతాన్ సర్వాంశ విద్ధినః మనందరం మరణించిన వాళ్ళతో సమానమే. నికుంభిలాం అసంప్రాప్తం ఆహుతాగ్నిం చ యో రిపుః త్వామాతతాయినం హన్యాదింద్రశత్రోః నత్సతే వధః. కాబట్టి రామచంద్ర ఇప్పుడు ఇంద్రజిత్తు దగ్గరికి మనం వెళ్ళి వాడు యజ్ఞాన్ని పూర్తి చేసుకుని మన దగ్గరికి వచ్చే లోపుని మనం వెళ్ళాలి. ఓ ఇంద్రజిత్తు, నువ్వు నికుంభలికి చేరే ముందు గాని చేరిన తర్వాత గాని ఏ శత్రువు ఆయుధంతో ధరించి నిన్ను వధించడానికి వస్తాడో అతడే నిన్ను వధిస్తాడు. అంటే అతడికి బ్రహ్మదేవుడు ఇంకో వరం కూడా ఇచ్చాడు. నువ్వు నికుంభలిలో వరం చేస్తే నువ్వు అబద్ధుడు అయిపోతావు, నిన్ను ఎవరు సంఫలించలేదు. కానీ ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకునే లోపుని ఎవడైనా నీ మీద బాణం వేస్తే ఒకడు, వాడి చేతిలో నువ్వు చచ్చిపోవు. అటువంటి ఒక కండిషనల్ వరం ఒకటి ఇచ్చారు బ్రహ్మగారు. కాబట్టి నువ్వు నికుంభలిలో వరం చేసి అబద్ధుడు అయిపోతావు. కానీ అది మొదలెట్టే లోపుని నువ్వు గనక అది అసంప్రాప్తం ఆహుతాగ్నించ, నువ్వు దాన్ని పూర్తి చేయకుండా, దాన్ని పూర్తిగా పొందకుండా, దానిలో నువ్వు పూర్ణాహుతి చేయకుండా ఉండే చేసే లోపుని యో రిపుః త్వామాతతాయినం హన్యాత్ ఇంద్రశత్రోః సతే వధః. కాబట్టి ఎవరైతే నిన్ను ఏ శత్రువు అయితే ఆయుధాన్ని ధరించి నీ మీద యుద్ధానికి వస్తాడో, నీ మీద ఒక బాణం వేస్తాడో, అతడి చేతిలో నువ్వు మరణించేస్తావు. ఇంకొక మార్గం లేదు. కాబట్టి నీ దగ్గరికి ఎవరు రాకుండా నువ్వు చూసుకుని, నువ్వు పూర్తి చేసే లోపుని ఎవరు నీ మీద బాణం వేయకుండా నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది అని బ్రహ్మగారు చెప్పారయ్యా. కాబట్టి ఇత్యేవం వరోదత్తో మహాబాహో సర్వలోకేశ్వరేణ వై. ఇటువంటి వరాన్ని సర్వలోకేశ్వరేశ్వరుడు అయినటువంటి బ్రహ్మగారు వాడికి ఇచ్చారు. శాపమో వరమో అది. మొత్తానికి వాడు అడిగినవన్నీ తీర్చి నికుంభలిలో హోమం చేస్తే నాకు అబద్ధత్వం కావాలి అన్నాడు. సరే అన్నాడు. కానీ ఒక కండిషన్ ఉంది, నువ్వు అది పూర్తి చేసే లోపల ఎవరు నీ మీద బాణం వేయకుండా చూసుకో. వేశారంటే వాడి చేతిలో నీ మరణం తప్పదు ఎప్పటికైనా అనేటువంటిది ఇది కూడా చెప్పారు. కాబట్టి
ఇత్యేవం విహితో రాజన్ వదః తచ్చైష ధీమతః వధాయ ఇంద్రజితో రామ సందిశస్వ మహాబల. ఓ మహాబలుడైనటువంటి రామచంద్ర, నువ్వు వెంటనే ఇంద్రజిత్తును సంహరించడానికి ఆజ్ఞ ఇవ్వవలసింది. లక్ష్మణ స్వామిని సమస్త సైన్యాలతోటి నికుంభలికి పంపవలసింది. అతే తస్మిన్ హతం విద్ధి రావణం ససుహృజ్జనం. ఇంద్రజిత్తు మరణించినట్లయితే రావణుడు మరణించినట్లే. కాబట్టి ఇప్పుడు ఇంద్రజిత్తుని సంహరించడం అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి. అతే తస్మిన్ హతం విద్ధి రావణం. ఇంద్రజిత్తు హతుడైన వాడే ఉండగా రావణుడు మరణించిన వాడితో సమానమే. ససుహృజ్జనం, తన స్నేహితులు బంధువులు అందరితో పాటు రావణాసురుడు పోయినట్టే లెక్క. విభీషణ వచ శ్రుత్వా రాఘవో వాక్యం అబ్రవీత్. ఇప్పుడు అర్థమైంది రామచంద్రమూర్తికి ఆ నికుంభలో వాడు చేసేటువంటి యజ్ఞాన్ని ఆపడం ఎంత ముఖ్యమో అన్నది. వెంటనే రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు. జానామి తస్య రౌద్రస్య మాయాం సత్య పరాక్రమ నహి బ్రహ్మాశ్రవిత్ ప్రాజ్ఞో మహామాయో మహాబల. రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు, నాకు నువ్వు చెప్పిందంతా నిజమేనయ్యా, నాకు కూడా తెలుసు. కాబట్టి జానామి తస్య రౌద్రస్య మాయాం, క్రూరుడైనటువంటి అతడి యొక్క మాయ గురించి నాకు తెలుసు. ఓ సత్యపరాక్రమం కలిగినటువంటి విభీషణుడా, భయంకరుడైనటువంటి ఆ ఇంద్రజిత్ యొక్క మాయని నేను ఎరుగుదును సుమా, నాకు తెలుసు సుమా అవన్నీ. నహి సహి బ్రహ్మాశ్రవిత్ ప్రాజ్ఞో మహామాయో మహాబల. వాడికి బ్రహ్మశిరోనామక అస్త్రం ఉన్న విషయము నాకు తెలుసు. వాడు మహాప్రాజ్ఞుడు అని తెలుసు, మహామాయగాడు అని కూడా నాకు తెలుసయ్యా, మహాబలుడు అని కూడా నాకు తెలుసు. కరోతి అసంజ్ఞాః సంగ్రామే దేవాన్ వరుణ సవరుణానపి తస్యాంతరిక్షే చరతో రథస్తస్య మహాయశః. వాడు బ్రహ్మాస్త్రం తెలిసినటువంటి వాడు, తెలివైన వాడు, మాయలు కలవాడు అయినప్పటికీ కూడా ఆ రకంగా వాడు యుద్ధంలో వరుణుడితో కూడినటువంటి సమస్త దేవతల్ని కూడా యుద్ధంలో జయించేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడే, కాదన్ను. తస్యాంతరిక్షే చరతో రథస్తస్య మహాయశః న గతిర్జ్ఞాయతే తస్య సూర్యస్యేవాభ్రసంప్లవే. వాడు గనక మాయా యుద్ధం చేయడం మొదలు పెడితే వాడు ఎక్కడున్నాడు అనేటువంటి వాడి లొకేషన్ తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. వాడు ఫలానా చోటను ఉండేవాడు యుద్ధం చేస్తున్నాడని ఎవరూ చెప్పలేరు. ఏ రకంగా అయితే మబ్బులు బాగా వచ్చినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో తెలియదు, ఆ రకంగా వాడు మాయావి అయి యుద్ధం చేసినట్లయితే వాడి జాడ కనుక్కోవడం కుదిరేటువంటి వ్యవహారం కాదు ఎవరికి కూడా. రాఘవస్తు రిపోర్జ్ఞాత్వా మాయా వీర్యం దురాత్మనః లక్ష్మణం కీర్తి సంపన్నం ఇదం వచనం అబ్రవీత్. శత్రువు మీద యుద్ధానికి వెళ్లే ముందు శత్రువు యొక్క బలాబలాలు మనకు తెలియాలి. శత్రువుకు ఉన్నటువంటి బలాలన్నీ నాకు తెలుసు, వాడి బలహీనతలు కూడా నాకు తెలుసు. కాబట్టి అతడి గురించి పరిపూర్ణమైనటువంటి సమాచారం నా దగ్గర ఉన్నది. మాయావీర్యం, వాడి మాయ తెలుసు, వాడి పరాక్రమం తెలుసు, దురాత్ముడు అని తెలుసు అని చెప్పి కీర్తి సంపన్నం లక్ష్మణం, మహాకీర్తిమంతుడైనటువంటి లక్ష్మణ స్వామితోటి ఈ రకంగా పలుకుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. కీర్తి సంపన్నం, కీర్తి కలిగినటువంటి లక్ష్మణ స్వామితో. ఏమిటంటే ఇంతవరకు ఆయనకు వచ్చిన కీర్తి, ఇప్పుడు రాబోతోంది కీర్తి. ఇహనో ఇప్పుడు రాబోతున్న దాన్ని ఆల్రెడీ వచ్చేసినట్లుగా చెప్పడం అనేది ఒక పద్ధతి అని మనం ఇదివరకు అనుకుంటాం. అత్యంత దగ్గరగా ఉన్నటువంటి భవిష్యత్ కాలాన్ని భూతకాలంగా చెప్పడం. కాబట్టి కీర్తి సంపన్నం, త్వరలో మేఘనాథుడిని వధించాడు అనేటువంటి కీర్తిని పొందబోయేటువంటి లక్ష్మణ స్వామితోటి రామచంద్రమూర్తి ఇలా చెప్తున్నారు. యద్వానరేంద్రస్య బలం తేన సర్వేణ సంవృతః హనుమత్ ప్రముఖైశ్చైవ యూథపైః సహ లక్ష్మణ. వానరేంద్రుడైనటువంటి సుగ్రీవుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి సమస్త వానర బలములతో కూడినటువంటి వాడవై, హనుమత్ స్వామి మొదలైనటువంటి ప్రముఖులతో కూడినటువంటి వాడవై, జాంబవేన హర్షపతిన వృక్షపతిన సహసైన్యేన సంవృతః, జాంబవంతుడు మొదలైనటువంటి భల్లూకములన్నిటితో కూడినటువంటి వాడై, ఆ భల్లూక సైన్యంతో కూడినటువంటి వాడై, వాటితో రక్షించబడుతూ ఉన్నటువంటి వాడై నువ్వు వెళ్ళి జహితం రాక్షస సుతం,
రాక్షసుడైనటువంటి ఆ ఇంద్రజిత్తుని సంహరించు. లక్ష్మణ వెళ్ళు. మాయాబల విశారదం, మాయాబల విశారుడైనటువంటి రాక్షసుడు అతన్ని సంహరించు. జహితం రాక్షససుతం మాయాబల విశారదం అయం త్వాం సచివై సార్థం మహాత్మా రజనీచర అభిజ్ఞః తస్య దేశస్య పృష్ఠతో అనుగమిష్యతి. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ నికుంభుడు ఎక్కడికి ఉంది అని నువ్వే కంగారు పడుకు. అన్నీ తెలిసినటువంటి విభీషణుడు ఉన్నాడే నీ వెనకాల వస్తాడు, నీకు దారి చూపిస్తాడు. అతనికి అన్నీ తెలుసు, లంకలో గుట్టుబాట్లు గుట్టులు అన్నీ తెలుసు అతనికి. కాబట్టి అయం త్వాం సచివై సార్థం, నలుగురు మంత్రులతో కూడా వచ్చాడు విభీషణుడు. ఆ నలుగురు మంత్రుల్ని వెంట పెట్టుకున్నటువంటి విభీషణుడు నీ వెంట వస్తాడు. వచ్చి నీకు ఆ మహాత్ముడు అయినటువంటి రజనీచరుడు అయినటువంటి ఆ విభీషణుడు అభిజ్ఞ తస్య దేశస్య, ఈ దేశం యొక్క ఆనుపాను తెలిసినటువంటి వాడు, ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఏది ఎక్కడుందో తెలిసినటువంటి వాడైనటువంటి విభీషణుడు పృష్ఠత అనుగమిష్యతి, నీ వెనకాలి వస్తే నీకు దారి చూపించి నువ్వు ఎటు వెళ్ళాలని చెప్తాడు. రాఘవస్య వచ శ్రుత్వా లక్ష్మణః స విభీషణః జగ్రాహ కార్ముకం శ్రేష్టం అత్యద్భుత పరాక్రమః. అత్యద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి లక్ష్మణ స్వామి రామచంద్రుని యొక్క మాటలు విని భీషణుతో కూడినటువంటి లక్ష్మణుడు జగ్రాహ కార్ముక శ్రేష్టం, వెంటనే అత్యద్భుతమైనటువంటి ధనుసుని పైకెత్తారు. దాన్ని తీసి చేత్తో పట్టుకున్నారు, ధనుర్ధరుడయ్యారు. సన్నద్ధ కవచీ ఖడ్గీ సశరో హేమ చాపధృత్ రామపాదౌ ఉపస్పృశ్య పుష్టః సౌమిత్రిరబ్రవీత్. వెంటనే సన్నద్ధుడై కవచము ఖడ్గములు ధరించిన వారై బాణ తూణీరములు కట్టుకున్నటువంటి వారై ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాలకి నమస్కరించి రామపాదౌ ఉపస్పృశ్య, రాముని యొక్క రెండు పాదాలకి నమస్కరించి పుష్టః మంచి సమరోత్సాహంతో, అయ్యో బాబు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది, ఏమైనా అవుతుందేమో అనేటువంటి భయంతో యుద్ధానికి వెళ్ళేవాడు గెలవలేడు. పుష్టః పూర్ణమైనటువంటి ఉత్సాహ శక్తికి ప్రతిరూపంగా కనపడుతూ ఉన్నారు లక్ష్మణ స్వామి. ఆ ఉత్సాహంతో రామచంద్రమూర్తితో అంటూ ఉన్నారు లక్ష్మణ స్వామి, అద్య మత్కార్ముకోన్ముక్తాః శరాః నిర్భిద్య రావణిం లంకాం అభిపతిష్యంతి హంసాః పుష్కరిణీం ఇవ. రామచంద్ర, ఈ రోజు నా ధనుస్సు నుంచి వెలువడి ముందుకు వెళ్ళేటువంటి బాణాలు ఇంద్రజిత్తుని సంహరించి ఆగవు అక్కడితో. లంక దాకా వెళ్ళి లంకలోకి కూడా నాశనం చేస్తాయి, లంకలో పడతాయి ఇవన్నీ. హంసాః పుష్కరిణీమివ, ఎక్కడి నుంచో వచ్చినటువంటి హంసలు ఆ మానస సరోవరంలోకి దూరినట్లుగా ఈ నా బాణాలు వెళతాయి. అక్కడ మరి హంసలు పుష్కరిణిలోకి వెళ్ళినట్టుగా వెళ్ళేటువంటి బాణాలు భయంకరంగా వెళ్ళాలిగా లంకానగరంలోకి వెళ్ళవు. ఎందుకంటే అక్కడ సీతమ్మ తల్లి కూర్చుంది. సీతమ్మ తల్లి ఎక్కడుంటే అది పుష్కరిణి. లక్ష్మణ స్వామికి సంబంధించినంత వరకు అది మహాపవిత్రమైనటువంటి స్థలం అది. కాబట్టి ఆ పోలిక, హంసలు పుష్కరిణిలోకి ప్రవేశించినట్లుగా నా బాణాలు లంకానగరంలో ప్రవేశిస్తాయి. క్రూరంగా రావణాసుని సంహరించిన మరి ఇంద్రజిత్తుని సంహరించిన తర్వాత అవి అద్యమత్కార్ముకోన్ముక్తాః శరాః నిర్భిద్య రావణిం లంకాం అభిపతిష్యంతి హంసాః పుష్కరిణీమివ. అటువంటి పరాక్రమంతో అవి లంకానగరంలో కూడా ప్రవేశిస్తాయి. అవి హంసలు పద్మాల సరస్సులోకి వెళ్ళినట్లుగా అవి లంక వైపు వెళ్ళిపోతాయి. అద్యైవ తస్య రౌద్రస్య శరీరం మామకాశరాః విధమిష్యంతి విత్వాతం మహాచాపగుణచ్యుతాః. నా చేతిలో ఉన్నటువంటి మహాధనుస్సు యొక్క ధనుర్వల్లి, జావల్లి ఏదైతే ఉందో అంటే వింటి త్రాడు, ఆ త్రాడు నుంచి విడవబడినటువంటి నా బాణాలు అద్య ఈ రోజు లేదా ఇప్పుడు మత్కార్ముకోన్ముక్తాః శరాః, నా ఈ బాణములు తస్య రౌద్రస్య శరీరం మామకాః శరాః విధమిష్యంతి.
ఆ దుర్మార్గుడైనటువంటి ఆ భయంకరుడైనటువంటి ఇంద్రజిత్ యొక్క శరీరాన్ని ముక్కలు చేస్తాయి. విధమిష్యంతి, కొడతాయి నా బాణాలు వెళ్ళి. భిత్వాతం, ముక్కలు ముక్కలు చేసేస్తాయి అతడి శరీరాన్ని. సయేవ ముక్త్వా ద్యుతిమాన్ వచనం భ్రాతురగ్రతః స రావణి వధాకాంక్షీ లక్ష్మణ త్వరితో యయౌ. వెళ్ళిపోయారు లక్ష్మణ స్వామి. అమ్మయ్య, ఒక బీజం పడింది. ఇప్పటికి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాడా ఎప్పుడు వెళ్ళిపోతాడా అని అందరూ రోజు ఎదురు చూస్తున్నాం ప్రతిసారి. కానీ ఇంకా ఇప్పుడిప్పుడు వెళ్ళేలా కనపడటం లేదు. కానీ లక్ష్మణ స్వామి త్వరితః యయౌ, చాలా గబగబా అడుగులు వేసుకుంటూ రావణి వధాకాంక్షి, రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్ యొక్క వధను కోరుతున్నటువంటి వారై, ద్యుతిమాన్, మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వారై, భ్రాతురగ్రత వచనం ఉక్త్వా, అన్నగారి ఎదుట ఈ రకంగా పలికినటువంటి లక్ష్మణ స్వామి మిక్కిలి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు యుద్ధభూమిలోకి. సో అభివాద్య గురో పాదో కృత్వా చాపి ప్రదక్షిణం. వెళ్లే ముందు మరీ ఇంకొకసారి రామచంద్రమూర్తికి పాదాలకు నమస్కారం చేసి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశారు. రామచంద్రమూర్తికి ప్రదక్షిణ చేసి నికుంభిలాం అభియయౌ చైత్యం రావణి పాలితం. ఆ చైత్య ప్రాసాదం లాంటిది ఒకటి ఉంది అక్కడ ఇంకోటి. అటువంటి ఆ చైత్యంలోకి నికుంభిలా అభియయౌ, నికుంభిలా అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక పూజార్థం నిర్మించినటువంటి ఒక వనం లేదా ఒక భవనం, దానికి చైత్యము అని పేరు. మామూలుగా చైత్యము అనేటువంటి మాట బుద్ధ సంబంధమైనటువంటి వాటిలో ఉంది. బుద్ధ ప్రాసాదాలకి చైత్యములు అని పేరు. కాబట్టి చైత్యం అని ఇందులోకి వాడగానే చాలా మంది ఎగిరేసి బుద్ధుడు ఏముందండి తర్వాతే రాముడు వచ్చాడండి, కాబట్టి చూడండి చైత్యం అనేటువంటి భాష ఇందులో కనపడుతుంది కదా అని. కాబట్టి ఈ చైత్యం అనే మాట ఎప్పటి నుంచో ఉన్నదే. దాని తర్వాత బౌద్ధులు పెట్టుకున్నారు తప్ప బౌద్ధుల నుంచి రామచంద్రమూర్తిని వీళ్ళు తీసుకున్నటువంటి వాల్మీకి తీసుకున్నటువంటి మాట కాదు. కాబట్టి రాముడే ముందు తర్వాతే బుద్ధుడు, అందులో ఏమి సందేహం అక్కడ. కాబట్టి ఆ చైత్యము అనేటువంటి నికుంభిల ప్రాంతంలో ఉన్నటువంటి చైత్యం దగ్గరికి, రావణాసురుడి అధీనంలో ఉన్నటువంటి చైత్యం దగ్గరికి బయలుదేరారు లక్ష్మణస్వామి. విభీషణేన సహిత రాజపుత్ర ప్రతాపవాన్ కృతః స్వస్యయనో భ్రాత్రా లక్ష్మణ త్వరితో యయౌ. రామచంద్రమూర్తి ఆశీర్వదించి పంపించారు. స్వస్యయనో కృతః కృత స్వస్యయనః, నీకు క్షేమం కలుగుగాక అని చెప్పి రామచంద్రమూర్తి ఆశీర్వదించి పంపించారు. ఇంకేమవుతుంది, ఇంకేమవుతుంది, ఇంకే ప్రమాదం ఏమవుతుంది. ఒకవేళ ప్రమాదం లాంటిది ఏమైనా ఈయనకి మాత్రం ప్రమాదం అవుతుంది. ఒకవేళ ఏదైనా మూర్ఛపోయినా ఇంకోటి ఏదైనా కంగారు పడవలసింది ఏమి. మొత్తానికి రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి లక్ష్మణస్వామి విభీషణుడితో కూడినటువంటి వాడే, మిక్కిలి ప్రతాపవంతుడైనటువంటి రాజపుత్రుడైనటువంటి లక్ష్మణస్వామి త్వరితః యయౌ, వేగంగా బయలుదేరి వెళ్ళిపోయారు. వానరాణాం సహస్రైస్తు హనుమాన్ బహుభిర్వృతః. వేల కొద్దీ వానరాలను తీసుకుని హనుమత్ స్వామి వెనకాల వెళ్తూ ఉన్నారు. వానరాణాం సహస్రైస్తు హనుమాన్ బహుభిర్వృతః విభీషణశ్చ సామాత్యః తదా లక్ష్మణమన్వగాత్. తన నలుగురు మంత్రులతో కూడినటువంటి విభీషణుడు ఆ లక్ష్మణ్ అన్వగాత్, లక్ష్మణుడి వెనకాల వెళ్తూ ఉన్నాడు. మహతా హరి సైన్యేన సవేగమభిసంవృతః వృక్షరాజబలం చైవ దదర్శ పథి విష్ఠితం. వారి వెనకాల భల్లూకముల రాజు అయినటువంటి జాంబవంతుడు తన సమస్తమైనటువంటి భల్లూక సేనతోటి ఆయన ఆ వెనకాల వెళ్ళడం మనకు కనపడుతుంది. సగత్వా దూరమధ్వానం సౌమిత్రి మిత్రనందనః రాక్షసేంద్ర బలం దూరా తపస్యత్ వ్యూహమాస్థితం. ఇంకా నికుంభలు సమీపించకపోయే ముందే పెద్ద రాక్షస సేన ఒకటి మోహరించి ఉంది. వీళ్ళెవరిని దగ్గరికి రానివ్వకుండా ఉండడం, కాపాడడం కోసం. వాడు వీళ్ళు వస్తారని ఊహించాడా అన్నట్లుగా ఆ యాగం చేసేటువంటి ప్రదేశం దగ్గరికి ఎవరు రాకుండా ఉండేలాగా పెద్ద రాక్షస సేనని పెట్టారు. దూరం నుంచే లక్ష్మణస్వామి ఆ రాక్షస సేనని చూశారు. ఒక వ్యూహంగా శత్రువులు వస్తే అడ్డుకోవడానికి ఆ రాక్షస సేన అక్కడ కనపడింది. సతం ప్రాప్య ధనుష్పాణి మాయా యోగమరిందమః తస్థౌ బ్రహ్మ విధానేన విజేతుం రఘునందనః. మొత్తానికి ఆ రకంగా ఉన్నటువంటి
ధనుష్పాణి అనేటువంటి శత్రు సంహారకుడు అయినటువంటి లక్ష్మణ స్వామి ధనుర్ధారి అయి చేతిలో అత్యద్భుతమైనటువంటి ధనుస్సు కలిగినటువంటి వారై అక్కడికి చేరి మాయా మాయా స్వరూపమైనటువంటి ఆ ఇంద్రజిత్తుని ఆ బ్రహ్మ చెప్పిన విధానం ప్రకారం హోమం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి ఇంద్రజిత్తుని సంహరించడానికి సిద్ధపడుతూ ఆ లక్ష్మణ స్వామి అక్కడికి వచ్చారు. రాక్షసేంద్ర బలం దూరాత్ అపశ్యత్ వ్యూహమాస్థితం శాతం ప్రాప్య ధనుష్పాణి మాయాయోగమరిందమః తస్థౌ బ్రహ్మ విధానేన విజేతుం రఘునందన. మొత్తానికి రఘునందనుడైనటువంటి లక్ష్మణ స్వామి ఆ మాయావి అయినటువంటి ఆ విభీషణ ఇంద్రజిత్తుని ఎదుర్కోవడానికి ఇంద్రజిత్తు యొక్క ఆ ఇంద్రజిత్తుని రక్షిస్తూ ఉన్నటువంటి రాక్షస బలాన్ని ఎదుర్కోవడానికి చేతిలో ధనుస్సుతోటి అక్కడ నిలబడ్డారు. విభీషణేన సహితో రాజపుత్ర ప్రతాపవాన్ అంగదేన చ వీరేణ తథా నిలసుతేన చ. ఆయన పక్కనే విభీషణుడు ఆ అలాగే అంగదుడు హనుమత్స్వామి అనిలసుతుడు అంటే హనుమత్స్వామి వీళ్ళందరూ కూడా లక్ష్మణ స్వామికి అండగా నిలబడి ఉన్నారు. వివిధ మమల శస్త్రభాస్వరం తత్ ధ్వజగహనం విపులం మహారథైశ్చ అప్రమేయ వేగం తిమిరమివ ద్విషతాం బలం వివేశ. మొత్తానికి అనేకమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నటువంటి ఆ శత్రు సైన్యంలోకి ఆయుధాలు మెరిసిపోతూ ఉన్నాయి. వాళ్ళందరూ ధరించినటువంటి ఆయుధాలు రాక్షసులు ధరించినటువంటివి. అనేక ధ్వజాలు ఉన్నాయి, అనేక రథాలు ఉన్నాయి. అక్కడ దానిలోకి ఆ సేనలోకి ప్రవేశించడమే మిక్కిలి కష్టమైనటువంటి వ్యవహారం. అంత భయంకరమైనటువంటి వానర రాక్షస సేన అక్కడ ఉంది. అక్కడికి లక్ష్మణ స్వామి తన అనుయాయులతోటి తన సైన్యంతో వివేశ ప్రవేశించారు. ఆ సేన లోపలికి వెళ్ళారు లక్ష్మణ స్వామి. అథ తస్యామవస్థాయాం లక్ష్మణం రావణానుజః పరేషాం అహితం వాక్యం అర్థ సాధకం అబ్రవీత్. రావణానుజుడైనటువంటి భీషణుడు లక్ష్మణస్వామి దగ్గరకు వచ్చి ఈ రకంగా యుద్ధంలో ఇరుపక్షాలు మోహరించి ఉన్నటువంటి సమయంలో పరేషాం అహితం వాక్యం, ఏది చేస్తే శత్రువుకి అపకారం కలుగుతుందో, శత్రుసేనకి అపకారం కలిగించేటువంటి వారి యొక్క గుట్టుని రట్టు చేసేటువంటి మాటను ఒకదాన్ని భీషణుడు లక్ష్మణ స్వామితో చెప్తూ ఉన్నారు. యదేదత్ రాక్షసానీకం మేఘశ్యామం విలోక్యతే ఏతదాయోధ్యతాం శీఘ్రం కపిభిః పాదపాయుధైః. లక్ష్మణ, ఇప్పుడు మనం ఇంద్రజిత్తు దాకా వెళ్ళాలి అంటే ఈ అడ్డంగా ఉన్నటువంటి మహామేఘంలా ఉన్నటువంటి ఈ రాక్షస సేనని ముందు సంహరించి వాళ్ళందరినీ నిర్మూలిస్తే తప్ప మనం వాడి దాకా వెళ్ళలేము. కాబట్టి ఈ సమస్తమైనటువంటి వానర సేన కూడా ఆయోధ్యతాం శీఘ్రం, యుద్ధానికి వెంటనే మొదలెట్టాలి. ఆ రాక్షసులందరినీ కూడా పాదపాయుధై, అనేక వృక్షములు శిలలు మొదలైనవి తీసుకుని వానరులందరూ కూడా ఈ రాక్షస సేనని ముందు వధించడం ప్రారంభించాలి. అస్యానీకస్య మహతో భేదనేయత లక్ష్మణ రాక్షసేంద్ర సుతోప్యత్ర భిన్నే దృశ్యో భవిష్యతి. ఒకసారి ఈ సేనంతటినీ గనక మనం నిర్మూలించినట్లయితే దాని వెనకాల ఉన్నటువంటి ఇంద్రజిత్తు నిస్సహాయుడై, అప్పటికే నిర్వీర్యుడై మన సేన అంతా పోయిందనేటువంటి బాధతో ఉన్నవాడే మనకి దొరికిపోతాడు, తప్పించుకునే దారి లేక మన చేతిలో చిక్కుతాడు. కాబట్టి రాక్షసేంద్ర సుతుడు కూడా ఈ భిన్నమైనటువంటి తన సేనను చూసి నీరు గారిపోతాడు. సత్వం ఇంద్రాశని ప్రఖ్యైః శరైః అవకిరన్ పరాన్ అభిద్రవ ఆసు యావత్వయి నైతత్ కర్మ సమాప్యతే. నువ్వు మిక్కిలి వేగంగా గబగబా, నువ్వు మిక్కిలి భయంకరమైనటువంటి ఇంద్రాశని ప్రఖ్యైః, ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో సమానమైనటువంటి ఖ్యాతి కలిగినటువంటి నీ బాణములని గుప్పించు, వారి మీదకి వెయ్యు. అభిద్రవ ఆసు, వెంటనే వారందరినీ పారద్రోలు ఇక్కడి నుంచి, ఆ రాక్షస సేనని.
యావద్వై న ఏతత్ కర్మ సమాప్యతే. వాడు యజ్ఞం పూర్తి చేసే లోపుని ఈ ఈ పని ముందు నువ్వు మనం పూర్తి చేయాలి, చేస్తే గానీ ఇంద్రజిత్తు దగ్గరికి మనం వెళ్ళలేము. జహి వీర దురాత్మానం మాయా పరమధార్మికం రావణిం క్రూర కర్మాణం సర్వలోక భయావహం. సమస్త లోకాన్ని గడగడలాడిస్తూ భయపెడుతూ ఉన్నటువంటి క్రూరకర్ముడైనటువంటి రావణపుత్రుడైనటువంటి మాయావి అయినటువంటి పరమ అధార్మికం, మిక్కిలి అధార్మికుడైనటువంటి ఏమాత్రమో ధర్మము లేనటువంటి ఇంద్రజిత్తుని ఇంద్రజిత్తు దగ్గరికి, దురాత్ముడైనటువంటి ఇంద్రజిత్తుని జహి సంహరించు నువ్వు. భీషణ వచ శ్రుత్వా లక్ష్మణ శుభలక్ష్మణ లక్షణ వవర్ష శరవర్షాణి రాక్షసేంద్ర సుతం ప్రతి. మనకి నికుంభుల దగ్గర యుద్ధం మొదలైంది. లక్ష్మణ స్వామి వేల కొద్ది బాణాలని వవర్ష, వర్షం కురిసినట్టుగా కురిపించేస్తూ ఉన్నారు అందరి మీద. అక్కడ వానర సేన చెల్లాచెదరైపోతూ ఉన్నది. ఆ యుద్ధం మొదలైతే అప్పుడు కదా మనకి సరదా, అప్పుడు కదా ఇంద్రజిత్తు లొంగేది. మొత్తానికి లక్ష్మణ స్వామి విభీషణుడు చెప్పినటువంటి మాటను విని తాను మిక్కిలి వేగంగా ఆ ఆ ఆ, ఇంద్రజిత్తు ఉన్న వేపు మీదకి బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. అది ఆ యుద్ధం మొదలైంది. ఇక్కడితో మనం ఆపుకుందాం. బహుశా మళ్ళీ వచ్చే ఆదివారం నాడు మనం కలుస్తాం. కలిసినప్పుడు మళ్ళీ ఆ ఏమైంది, ఇంద్రజిత్ ఇంకా మరణించడం ఏమిటండి అని ప్రతిరోజు ప్రతిసారి అనిపిస్తూ ఉన్నది. కానీ వాడి సమయం వాడికి రావాలి. అప్పటి వరకు మనం వేచి ఉండడం తప్ప ఇంకో మార్గం లేదు. అద్భుతంగా వర్ణన సాగిస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. డాక్టర్ గారు మనం